ఓకే. నేనంటే క్లాస్ విన్నాను గాబట్టి అర్థమైంది చేసేసాను. అది క్లాస్ వినకుండా చేయడం అంటే కష్టం. కష్టమవుతది. కష్టం. హ్మ్. హ్మ్. మనం నిన్న క్రియేట్ చేసుకున్న బ్లాగ్ ఇది. ఇక్కడ వరకు ఇట్లా ఆర్టికల్ రాయడము, దీనికి బ్యాక్ లింక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం వెబ్ 2.0కి చేస్తాం. బట్ ఇదే బ్లాగ్‌ని యూజ్ చేసుకొని బ్లాగర్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, దానికోసం మనం ఎలా సెటప్ చేసుకోవాలి బ్లాగర్‌ని అనేది ఈరోజు చూస్తున్నాం. దానికి దీనికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వెబ్ 2.0 చేసేటప్పుడు నిన్నటి క్లాస్ అదే మొన్న ఫ్రైడే క్లాస్ ఏదైతే ఉందో, ఆ రోజు క్లాస్ వరకు వెబ్ 2.0కి సరిపోతది. ఈరోజు చెప్పేది మాత్రం కంప్లీట్‌గా మనీ ఎర్నింగ్ కోసం ఫ్రీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చనమాట. లేదు మేము పేమెంట్ చేస్తాము, పెట్టుకుంటామంటే వర్డ్‌ప్రెస్‌లో జేసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్ మనం డొమైన్ కొనుక్కొని, ఇంకా దాన్ని వెబ్‌సైట్‌లా అదే బ్లాగర్‌లాగా మార్చుకొని, అక్కడి నుంచి మనం కంటెంట్ ప్రమోట్ చేసుకోవడం అది కూడా చేయొచ్చు. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మనీ ఎర్న్ చేసుకొని, మనకు కొంచెం మనీ ఎర్నింగ్ వస్తుంది అనుకున్న తర్వాత, ఆ మనీ తోటి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలనుకున్నప్పుడు, అప్పుడు మనం ఇంకొక వెబ్‌సైట్‌కి లైక్ వర్డ్‌ప్రెస్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే దీనికి పెయిడ్ డొమైన్ తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చేయొచ్చనమాట. కానీ ఈ బ్లాగర్ అనేది అన్నిటికన్నా ముందొచ్చింది. దీన్ని చూసి ఈ బ్లాగర్ లాగే డిజైన్ చేయాలి అనేసి వర్డ్‌ప్రెస్ వచ్చింది యాక్చువల్‌గా మార్కెట్‌లోకి. బట్ వాళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ ఈ బ్లాగర్ ఎప్పుడు స్టార్టింగ్‌లో ఎలా అయితే రిలీజ్ అయిందో, ఇప్పటికి అదే రూల్స్ తోటి అలానే ఉంది. అదే సెటప్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇంకా ఏం చేంజెస్ అయితే తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడేంటంటే మనకి వెబ్‌సైట్ అనేది మనం చేసుకున్నాము ఇక్కడి వరకు. బట్ రిమైనింగ్ వర్క్ అంతా అలానే ఉంటది కానీ, బట్ ఇక్కడేంటంటే మనకిది ప్లెయిన్‌గా కనిపిస్తుందనమాట. మనకొక వెబ్‌సైట్ లాగా లేదు. ఎవరైనా ఒక పర్సనొచ్చి ఇది రీడ్ చేసుకొని కూడా చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే మనకి యాడ్‌సెన్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేవు. కొంచెం ఆర్గనైజ్డ్‌గా లేదు చూడడానికి. దీన్ని ఇంకొంచెం రిచ్ లుక్‌కి తీసుకెళ్ళాలి అంటే, మనం దీనికి టెంప్లేట్స్ అనేవి యాడ్ చేయాలి. టెంప్లేట్స్ అంటే ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ గూగుల్‌లో దొరుకుతాయి. చాలా రకాల టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్లాగర్ టెంప్లేట్స్ ఫ్రీ డౌన్‌లోడ్ అని ఉంది కదా! ఇక్కడ మనకు చాలా రకాల టెంప్లేట్స్ అనేవి దొరుకుతాయి. లైక్ ఏంటంటే ఇవి కూడా వెబ్‌సైట్ స్ట్రక్చర్ లాగా ఉంటాయి. బట్ ఇవి మనం ఓన్‌గా అయితే డిజైన్ చేసుకోలేము. వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఈ డిజైన్స్‌ని మాత్రమే మనం యూజ్ చేసుకోగలం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చూడాలి అంటే ఇందులో వచ్చే టెంప్లేట్స్ మనకి ఎస్‌సిఓ ఫ్రెండ్లీ ఉండాలి. ఫాస్ట్ లోడింగ్ ఉండాలి. అలాగే యాడ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండాలి. ఇలా అన్ని రిక్వైర్మెంట్స్ మనకి ఫుల్‌ఫిల్ అయిన టెంప్లేట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఏంటి అంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్‌ని వాడతారు. బట్ ఆ టెంప్లేట్స్‌ని వాడినప్పుడు మనకి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివేం రాకుండా మంచిగా ఉండాలంటే కొంచెం మనం అంత టైం పెట్టాలనమాట. టైం పెట్టి దాని మీద వర్క్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోతే అట్లా కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇంత ప్రాక్టికల్‌గా చేసేదానికన్నా ముందు మనకు తెలిసిన టెంప్లేట్‌ని యూజ్ చేసుకున్నా కూడా బెటరే. ఇందులో వచ్చేసి మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ, ఫాస్ట్ లోడింగ్ అండ్ యాడ్‌సెన్స్ అప్రూవల్‌కి ఈజీగా ఉండే టెంప్లేట్స్ సోరా టెంప్లేట్స్. ఇవి కాకుండా వేరే ఏదన్నా ట్రై చేస్తా అంటే మీరు ఓన్‌గా దాన్ని పెట్టుకొని చూడొచ్చనమాట. సోరా టెంప్లేట్స్‌లో బ్లాగర్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఈ సోరా టెంప్లేట్స్‌ని తీసుకోవచ్చు. హై క్వాలిటీ ఫ్రీ బ్లాగర్ టెంప్లేట్స్. ఇక్కడ మనకి చాలా టెంప్లేట్స్ ఉన్నాయి.
ఇందులో ఏంటంటే ఫ్రీ వర్షన్ ఉంటది. పెయిడ్ వర్షన్ ఉంటది. కొన్ని టెంప్లేట్స్ ఏమంటే ఇక్కడ చూపిచ్చింది మొత్తము మనకు ఫ్రీ వర్షన్‌లో డౌన్‌లోడ్ అవ్వదు. పెయిడ్ వర్షన్‌లోనే డౌన్‌లోడ్ అవుతది. అలాగే ప్రతి కాన్సెప్ట్‌కి డిఫరెంట్ టెంప్లేట్స్ అనేవి ఉంటాయి మనకి. సొర టెంప్లేట్స్ దేనికి దేనికి యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ మన కాన్సెప్ట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలనమాట. సెర్చ్ ఇంజిన్ అండ్ మార్కెటింగ్ అనేది దీనికి సంబంధించిన ఎలా ఉంటది ఏంటి అనేది ఇక్కడ ఇస్తాడు. మనం ఇదంతా చదువుకుంటే మనకి అర్థమవుతది. బట్ అంత టైం కూడా కాకుండా మనం ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకుందాం. ఇక్కడొచ్చేసి మనకి చూద్దాం ఏ టెంప్లేట్ ఎలా ఉంది అనేసి. ఇది ట్యాక్స్‌కి సంబంధించింది. ఇది లైవ్ ప్రివ్యూ చూస్తే ఎలా వస్తుంది అనేది తెలుస్తది. ఇది కూడా బానే ఉంది. యూజ్ చేసుకోవచ్చు ఇయన్నీ మార్చేసుకొని. బట్ ఇక్కడ మనకి యాడ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. ఈ ఫ్యాషన్‌కి ఇవన్నీ కాకుండా హ్మ్. ఇది కూడా సొర టెంప్లేట్స్. చూద్దాము ఇంకొకటి ఈజీగా ఉండేది. హ్మ్. ఇక్కడొచ్చేసి మనకి యాడ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. లైక్ ఇక్కడొచ్చేసి మనకు సోషల్ ఐకాన్స్ వచ్చినియి. ఇక్కడొక మనకి పైనొక మెనూ బార్ వచ్చింది. కిందొక మెనూ బార్ వచ్చింది. ఇది చూద్దాం ఇది ఎలా ఉంది అనేసేది. ఇట్లా మనకి యాడ్స్ పెట్టుకోవడానికి ముందు కావాలనమాట. మనం మనీ ఎర్నింగ్ కోసం తీసుకునేటప్పుడు కంపల్సరీగా యాడ్ ఆప్షన్ ఉన్నది తీసుకోవడం బెస్ట్ అనమాట. అటు కావాలంటే డిజైన్స్ మార్చుకోవచ్చు. లైక్ మనం ఇక్కడ యాడ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి సైడ్‌ను గూడా మనం యాడ్స్ పెట్టుకోవచ్చు. మనం లోపల మార్చుకోవచ్చనమాట. అయి ఇంకా ఇక్కడికొచ్చేసేసరికి వీటిలో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకి కంటెంట్ గనక పెద్దగుంటే మధ్యలో గూడా యాడొస్తది. ఇక్కడ వీడియోస్ పెట్టుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. మనం ఈ టెంప్లేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం. మిగతాయన్నీ వద్దులెండి. యాడ్ ఉంది కాబట్టి బెటర్. ఒకవేళ లేని టెంప్లేట్ మనకు నచ్చిందనుకోండి, మనం మాన్యువల్‌గా ట్రై చేయాలి. బట్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ కాబట్టి ఆల్రెడీ ఉన్నవి తీసుకుంటున్నాం. దీని మీద కొంచెం గ్రిప్పొస్తే ఒకవేళ లేనివి కూడా తీసుకొని మనం యాడ్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా తెలుస్తది. ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చనమాట. కానీ మన వెబ్‌సైట్ లాగా మనం డిజైన్ చేసుకోవడానికి ఉండదిక్కడ. బట్ అదే వర్డ్ ప్రెస్ పెయిడ్ వెర్షన్‌లో అయితే మనకు నచ్చిన చోట మనం పెట్టుకునేటట్లు మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం లైవ్ వెబ్‌సైట్ చూసాం గదా! ఈ వెబ్‌సైట్‌ని లైక్ ఇక్కడొచ్చేసి మనం ఇది డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడ బై ఉంది గదా! ఈ బై ప్రెస్ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్‌గా మంచి థీమ్ అనేదొస్తది. లైక్ ఒక వెబ్‌సైట్ లాగా. బట్ ఇక్కడేంటంటే మనకి అన్ని ఆప్షన్స్ రావన్నమాట. బట్ ఫ్రీ థీమ్ కూడా మనకి యాడ్‌సెన్స్ అప్రూవల్ ఒస్తది. నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకి రేర్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఉంటదనమాట మనకి. ఓపెన్ ఆప్షన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. లేదనుకుంటే వ్యూ చేయొచ్చు. ఇందులో మనకి చాలా ఫైల్స్ అనేవి డౌన్‌లోడ్ అయినాయి. ఇందులో మనకి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సొర 1 ఫ్రీ వెర్షన్ 2.0 డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని మామూలుగా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ
కోడ్ అనేది కనిపిస్తది. బట్ నాకిక్కడ ఓపెన్ ఆప్షన్ కనపడట్లేదు కాబట్టి నేను వ్యూ చేస్తా జస్ట్ అంతే. ఇక్కడ వచ్చింది గదా! ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మన బ్లాగర్‌లోకెళ్ళిన తర్వాత థీమ్స్ ఉన్నాయి గదా! అంతకుముందు థీమ్స్ చేంజ్ చేసాం గదా! ఇప్పుడేం చేస్తున్నామంటే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ HTMLలోకెళ్తాం. ఎడిట్ HTMLలో ఆల్రెడీ కోడ్ ఉంది ఇక్కడ. ఈ కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఇందాక కాపీ చేసుకున్నామో ఆ కోడ్‌ని మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. అప్డేట్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది కదా! ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే రాదు. వచ్చిన తర్వాత ఆప్షన్ వచ్చిన తర్వాత బ్యాక్‌కెళ్ళి మన వెబ్‌సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఇట్లా వచ్చింది. మన ఫస్ట్ పోస్ట్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా ఇట్లా వచ్చింది. ఇక్కడ మనకి యాడ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనకి టెంప్లెట్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్‌ది మనకి బాక్స్ విడ్త్ ఎంత ఉండాలి అనేది అడుగుతున్నాడు. బట్ ఇది మనం చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదంటే ట్రూ అంటే బాక్స్ అనేది విడ్త్ వస్తుంది. లేదంటే ఇది రాదనమాట. తర్వాత పేజ్ నావిగేషన్ రిజల్ట్స్ నెంబర్స్ అన్నది పేజ్ నావిగేషన్. ఇక్కడ మనకేమి ఇవ్వలేదు. జస్ట్ దీన్ని వదిలేసేయండి. ఇది పెద్దగా మనకి అవసరం లేదు. నెక్స్ట్ టాప్ సోషల్ విడ్జెట్స్ ఇవి. ఇక్కడ ఆల్రెడీ ఈ సోరా టెంప్లెట్వి ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సోరా టెంప్లెట్లోకి వెళ్ళిపోతుంది. ఫేస్బుక్ సోరా టెంప్లెట్ అనేసి. ఇప్పుడు అది కాకుండా మన టెంప్లెట్ రావాలి అంటే ఇక్కడ ఎడిట్ చేసేసి మన ఫేస్బుక్ పెట్టాలి. ఇక్కడ మన ఫేస్బుక్ URL కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఇక్కడ మన URL ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ నేను హ్యాష్ పెడుతున్నాను. మామూలుగా అయితే ఇక్కడ మన ఫేస్బుక్ URL పెట్టి సేవ్ చేసామంటే ఇక్కడ క్లిక్ చేయగానే మన వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. మన పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పేజీకి వెళ్తుంది. ఇక్కడ ఫేస్బుక్ది కాపీ చేసి ఇక్కడ URL పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఏంటి రాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మన పేజీ అప్డేట్ అయ్యింది. అట్లా మనం ఈ సోషల్ విడ్జెట్ మొత్తం అప్డేట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీరు ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఎ న్యూ ఐటమ్ అని ఇక్కడ లింక్డ్ఇన్ అనుకోండి, లింక్డ్ఇన్ యాడ్ చేద్దాం. లింక్డ్ఇన్ యాడ్ చేసి మనం లింక్డ్ఇన్ URL ఇక్కడ యాడ్ చేస్తే మనకు లింక్డ్ఇన్ అకౌంట్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా సేవ్ చేయాలి.
లింక్డ్ఇన్ అవన్నీ స్మాల్ రావాలనుకుంటా. ఇక్కడ 1 మినిట్. ఇక్కడ లింక్డ్ఇన్ వచ్చేసింది ఆటోమేటిక్. ఇట్లా మనం సోషల్ ఐకాన్స్ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెనూ. ఈ మెనూలో ఆల్రెడీ మనకి హోము, అబౌట్, కాంటాక్ట్ ఉంది. ఈ స్వరా టెంప్లెట్ లింక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ స్వరా టెంప్లెట్ లింక్స్ మనం తీసేసి మన పేజెస్ లింక్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన పేజెస్ లింక్ యాడ్ చేసేయాలి అంటే మనకి ఈ లింక్ కావాలి. లింక్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే మనకి ఇక్కడ యాడ్ అ గ్యాడ్జెట్ అని ఉంది కదా, ఈ గ్యాడ్జెట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనపడుతుంది కదా, పేజెస్. ఈ పేజెస్ దగ్గరకు వచ్చి ఇక్కడ యాడ్ ఏ న్యూ ఐటమ్, ఇక్కడకు వచ్చేసి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉంది. ఈ అబౌట్ అస్ క్లిక్ చేసి ఇక్కడ అబౌట్ అస్ లింక్ వచ్చింది, ఇది కాపీ చేసుకోండి. తర్వాత దీన్ని క్యాన్సిల్ చేయండి, సేవ్ చేయకండి. తర్వాత ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసినాక ఇక్కడ టాప్ మెనూకి వచ్చేసి ఇక్కడ హోమ్ అబౌట్ అస్ ఉంది కదా, ఈ అబౌట్ దగ్గర మనం మన లింక్ యాడ్ చేద్దాం. సేవ్ అండ్ సేవ్. నెక్స్ట్ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ పేజ్ కూడా తీసుకుందాం. మళ్ళీ గ్యాడ్జెట్లోకి వెళ్ళి పేజెస్లోకి వెళ్ళి యాడ్ ఏ న్యూ ఐటమ్, నెక్స్ట్ కాంటాక్ట్ అస్, ఈ లింక్ కాపీ చేసుకొని క్యాన్సిల్ అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టాప్ మెనూలోకి వచ్చి ఈ కాంటాక్ట్ పేజ్ తీసేసి సొరా టెంప్లెట్ పేజ్ తీసేసి మొత్తం మన దాంతో యాడ్ చేసుకున్నాం. సేవ్ చేసి అండ్ సేవ్. ఇట్లా మనం ఎన్ని పేజెస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మన వెబ్సైట్ని చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసి అబౌట్ అస్ మన పేజీ వచ్చింది. ఇక్కడ చూడండి మన అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇక్కడ మన నెంబర్ వచ్చింది. అంటే ఇప్పుడు మన పేజీకి వచ్చింది అనమాట. ఇట్లా మనం మొత్తం సెటప్ అనేది చేసుకుంటాం. మొత్తం సెటప్ చేసుకోవాలి. దీనికి మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే మనకు మ్యాండేటరీగా ఉండవలసిన పేజెస్ ఏంటి అంటే హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ, ప్రైవసీ పాలసీ పేజీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ పేజెస్ అనేవి మస్ట్గా ఉండాలి. తర్వాత గూగుల్ ఎనాలిటిక్స్కి కనెక్ట్ అయి ఉండాలి, సెర్చ్ కన్సోల్కి కనెక్ట్ అయి ఉండాలి. ఇట్లా ఈ పేజెస్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి దీంట్లో. తర్వాత సర్వీసెస్ పేజీలో కూడా యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసే మన తర్వాత సర్వీసెస్ పేజెస్ ఏమన్నా యాడ్ చేసుకొని అవి తర్వాత ఇక బ్లాగ్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయాలి. బ్లాగ్ పోస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే మన ఇండియన్స్కి అప్రూవల్ రావడానికి ఆల్మోస్ట్ 6 months టైం ఉంటుంది. బట్ మనం కనుక కంటెంట్ ప్రాపర్గా చేసి ట్రాఫిక్ కనుక బాగా తీసుకొస్తుంటే మన వెబ్సైట్కి వితిన్ 40-45 డేస్లో మనకి అప్లై చేసుకోవచ్చు, అప్రూవల్ కూడా వస్తుంది అనమాట. మనం ఒక 32 దీనికి స్పెసిఫిక్గా ఇన్ని చేయాలని రూల్ ఏమి ఉండదు. ఒక 30-35 ఆర్టికల్స్ డైలీ పబ్లిష్ చేస్తూ ఎక్కువ ట్రాఫిక్ కనుక మన బ్లాగ్కి తీసుకొస్తే మనము ఆ క్రైటీరియా సరిపోతుంది మనకి అప్రూవల్ రావడానికి. బట్ అప్రూవల్కి పంపించిన తర్వాత కూడా మనకి టైం తీసుకుంటుంది అనమాట. అట్లీస్ట్ 1 week to 15 days వరకు టైం తీసుకుంటుంది. ఆ 15 days కూడా కంటిన్యూగా మనకి బ్లాగ్స్ అనేది పబ్లిష్ అవుతూ ఉండాలి, ట్రాఫిక్ వస్తూ ఉండాలి. మనం పబ్లిష్ చేయకపోయినా మనకి ట్రాఫిక్ మనం ఏం వర్క్ చేయకపోయినా కూడా మనకి అప్రూవల్ రాదు. కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. మినిమం 800 అబోవ్నే ఉండాలి బ్లాగ్ లెంత్ అనేది. 1000, 1500 ఇలా ఉన్నా కూడా మనకి
ఇంకా అడ్వాంటేజ్ అనమాట. కంటెంట్ అనేది ఎక్కువ రాసి పంపించాలి. బట్ అప్రూవల్ వచ్చే వరకు మనం కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూనే ఉండాలి. ట్రాఫిక్ తీసుకొస్తూనే ఉండాలి. అప్పుడు వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. ఇట్లా మనం ఆ పేజెస్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అబౌట్ యాస్ ఎ కాంటాక్ట్ యాస్ ఎ ప్రైవసీ పాలసీ పేజీ, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంకా సర్వీసెస్ ఉంటే ఏమన్నా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ పేజెస్ తర్వాత ఇక్కడ మనం సేమ్ లోగో యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము మెటా డిస్క్రిప్షన్లో బ్లాగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా, అది ఇక్కడ వచ్చింది. ఇంకా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక లోగో ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత సైజు చూద్దాం ఒకసారి. జస్ట్ ఇది లోగోలో తీసుకుందాం. ఇట్లా లోగో అప్డేట్ అయింది. ఇక్కడ వచ్చింది నేము లోగో రెండు కలిపి వచ్చినాయి. కావాలంటే ఉంచవచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. ఇన్పుట్ యూఆర్ఎల్ ఇట్లా మనకి లోగో అనేది అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ సేవ్ చేసేసి అయిపోయింది. తర్వాత హెడర్ యాడ్స్. ఈ యాడ్స్ అనేది జావా స్క్రిప్ట్ కోడ్ వస్తుంది. వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ కోడ్ ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ స్వరా యాడ్స్ అని ఇచ్చాడు కదా, ఇది రిమూవ్ చేసి మనకి యాడ్సెన్స్ అకౌంట్ వాళ్ళు ఇచ్చే ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. కానీ మనము అప్రూవల్కి పంపించేటప్పుడు ఈ యాడ్స్ అనేది హైడ్ చేసేసి పంపించాలన్నమాట. వాళ్ళకి అట్లా కనిపించకూడదు స్పేస్ లాగా. తర్వాత అప్రూవల్ వచ్చినాక అప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. హైడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. తర్వాత ఇక్కడ మెయిన్ మెనూలో ఏంటంటే మనకి మన వెబ్సైట్లో ఇది మళ్ళీ నేమ్ దీని మీదకి వచ్చినట్లుంది, డిజిటల్ మార్కెటింగ్ అని. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మెనూ ఐటమ్స్. ఇక్కడ హోమ్ పేజీ, ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ ఫీచర్డ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేద్దాం, సర్వీసెస్ అని యాడ్ చేద్దాం. లేకపోతే దీనికి మనకు ఒక పేజీ కావాలి. ఇక్కడ జస్ట్ ఓన్లీ హ్యాష్ మాత్రమే ఉంది. సర్వీసెస్కి ఒక పేజీ క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ పేజీ, సర్వీసెస్కి ఒకటి,
అండ్ నెక్స్ట్ ఈ సర్వీసెస్ కింద ఏమేం చేద్దామంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక పేజీ, ఇంకోటి వెబ్ డిజైనింగ్, ఇట్లా 2 సర్వీసెస్ పేజెస్ ఉన్నాయండి. ఒక సర్వీస్ కింద మనకి చాలా సర్వీస్‌లు వస్తాయి కదా! అంటే లైక్ ఎస్ఈఓ ఉంటుంది, ఎస్ఎంఓ ఉంటుంది, యాడ్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి. బట్ ఎగ్జాంపుల్‌కి 2 పేజెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి లేఅవుట్‌లోకెళ్ళి ఇప్పుడు మెయిన్ మెనూలో ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ హోమ్ పేజ్ అలానే ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లింక్ రావాలన్నమాట. లింక్ రావాలి అంటే మళ్ళీ సేమ్ గ్యాడ్జెట్లోకి వెళ్ళి పేజీ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఏ న్యూ ఐటమ్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మనకి యూఆర్ఎల్ వచ్చిందన్నమాట. అండ్ కాపీ చేసి క్యాన్సిల్ చేసుకున్నాక ఇక్కడ ఈ సర్వీసెస్ దాని కింద ఇక్కడ మనకి లింక్ ఇద్దాం. ఇక్కడ సేవ్. జస్ట్ ఎ మినిట్. ఈ సర్వీసెస్ కింద మనకి ఇంకా నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ రావాలి. దాని కింద మనకు వెబ్ డిజైనింగ్ రావాలి. ఇప్పుడు అవి యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మనకు అండర్ స్కోర్ ఉంది కదా, అంటే సబ్ ఐటమ్ వస్తుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్. దీనికి యూఆర్ఎల్ కావాలి. యూఆర్ఎల్ కావాలంటే మళ్ళీ సేమ్, మళ్ళీ పేజెస్లోకి వెళ్ళి న్యూ ఐటమ్ డిజిటల్ మార్కెటింగ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కావాలనుకోండి, ఇక్కడ సరే దీన్ని కూడా ఇలానే మారుద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా వెబ్ డిజైన్. ఈ సింగిల్ అండర్ స్కోర్ పెడితే దాని కింద ఇంకా సబ్ ఐటమ్ కింద వస్తుంది. ఒక సింగిల్ అండర్ స్కోర్ పెడితే ఫస్ట్ దాని కిందకి కింద సబ్ హెడింగ్ వస్తుంది అనమాట. తర్వాత వెబ్ డిజైనింగ్ అని ఉంది. ఇప్పుడు దీనికి మనం యూఆర్ఎల్ తీసుకోవాలి. ఈ వెబ్ డిజైనింగ్ కూడా ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇది హోమ్ పేజ్ ఉంది కదా, ఇది సర్వీసెస్ కింద డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్.
దీంట్లో మనకి ఈ 2 ఎందుకు వచ్చినాయంటే దీనికి సబ్ ఐటమ్స్ కింద ఉన్నాయి. వీటిని కూడా రిమూవ్ చేసేసి మనం అడ్జస్ట్ చేద్దాం. అప్పుడు సబ్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాని కింద సబ్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అంతే వస్తుంది. ఇప్పుడు ఇది డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఈ పేజ్ క్లిక్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లోకి వెళ్తుంది. ఇది వెబ్ డిజైనింగ్లోకి వెళ్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీనికి డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, మళ్ళీ ఎస్సీఓ ఉంటుంది, ఎస్ఎంఓ ఉంటుంది, యాడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకటైతే యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక న్యూ పేజ్ తీసుకొని మనం ఎస్సీఓ సర్వీస్ యాడ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తుంది. సేమ్ మిగతా అన్నీ కూడా ఇంతే అనమాట. ఇంకా అన్నీ అట్లానే యాడ్ చేసుకోవచ్చు. సారీ, ఇది నేను పోస్ట్ తీసుకున్నాను, పోస్ట్ కాదు పేజ్ తీసుకు. ఎస్సీఓ ఉంది కదా, ఈ ఎస్సీఓ పేజ్ తీసుకున్నాం. పేజ్ తీసుకున్నాక ఈ లేఅవుట్లోకి వచ్చేసి మనకి ఇక్కడ సబ్ ఐటమ్ రావాలి కదా, ఈ సబ్ ఐటమ్ ఎలా యాడ్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కిందకి మనకి ఎస్సీఓ రావాలి. ఇక్కడ ఏంటంటే సింగిల్ అండర్ స్కోర్ పెడితే ఈ సర్వీసెస్ కిందకి వచ్చింది. దీని కిందకి ఇంకో పేజీ రావాలంటే డబుల్ అండర్ స్కోర్ రావాలన్నమాట. ఇక్కడ దీన్ని ఎడిట్ చేద్దాము. ఎడిట్ చేసి ఇక్కడ డబుల్ అండర్ స్కోర్, ఇది ఇక్కడ ఎస్సీఓ, ఇక్కడ సేవ్, ఇక్కడ కూడా సేవ్. బట్ ఈ ఎస్సీఓ అనేది ఎక్కడుంది అంటే మనకి వెబ్ డిజైనింగ్ కింద, దీన్ని డిజిటల్ మార్కెటింగ్ కిందకి మూవ్ చేయాలి. దీన్ని ఇక్కడ ఏంటంటే అప్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ దాని కింద ఎస్సీఓ వచ్చింది. వెబ్ డిజైనింగ్ దీని కింద వర్డ్ ప్రెస్ అని రాద్దాం. బట్ పేజ్ అయితే క్రియేట్ చేయలేదు కానీ జస్ట్ వర్డ్ ప్రెస్ అని రాద్దాం. ఇట్లా సింగిల్ అండర్ స్కోర్ అయితేనేమో ఫస్ట్ డ్రాప్, అదే మనకి మెనూలో ఫస్ట్ స్టెప్ వస్తుంది. లేక నెక్స్ట్ దాని కింద మళ్ళీ సబ్ ఐటమ్స్ రావాలి అంటే అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా డబుల్ అండర్ స్కోర్ అట్లా యాడ్ చేసి, ఇది వచ్చేసి సైట్ మ్యాప్, ఎర్రర్ పేజీ, మెగా మెనూ. ఈ మెగా మెనూలో ఏంటంటే మొత్తం చాలా ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అట్లా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మనం తీసేసి అనమాట. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయినాక మన వెబ్సైట్ని చూసాం అనుకోండి. మినిట్, ఇది ఇక్కడ ఇది సేవ్ అవ్వలేదు. 1 మినిట్, సేవ్ చేయటం మర్చిపోయింది. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ వచ్చింది, వర్డ్ ప్రెస్ వచ్చింది. ఇట్లా మనకి ఇక్కడేమో మెగా మెనూ అని, ఇట్లా ఈ మెగా మెనూ ఉంది కదా, దీనికేమో మనకి ఇమేజెస్, వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట దీని కిందకి. ఇట్లా ఇది కావాలంటే మొత్తం మనం ఇక్కడ సేమ్ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా అన్నీ కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం. ఇది మెనూ. ఆల్మోస్ట్ ఈ మెనూ కనుక మనము డిజైన్ చేయగలిగితే
మేజర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతది. ఆ పేజెస్ అన్నీ క్రియేట్ చేసుకుంటాం. ఫస్టే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని పేజెస్ క్రియేట్ చేయాలి? ఏమేం పేజెస్ ఉండాలి? దేని కింద ఏ ఐటెమ్స్ రావాలి? ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకుంటాం. అవన్నీ దాని ప్రకారం క్రియేట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇది బ్లాగ్ ఏరియా. ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫేస్‌బుక్ కేటగరీస్ ఇవన్నీ ఉన్నాయి గదా! దీనికి సంబంధించి సోషల్ మీడియాకి ఫేస్‌బుక్ రిలేటెడ్ వీడియోస్ కేటగరీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ యాడ్ చేసామనుకోండి, మనం దేనికన్నా కోడ్‌లో కోడ్‌లో క్రియేట్ చేసుకొని మనం ఇంకేదన్నా కంటెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. సైడ్ బార్‌లో వచ్చేసి లైక్ ఇంకేదన్నా ఒక ఫార్మ్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఇంక వేరే ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయాలంటే లైక్ కోడింగ్‌తో చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇమేజెస్ యాడ్ చేయాలనుకోండి. ఇమేజ్ లింక్స్ ఏమన్నా యాడ్ చేయాలి, టెక్స్ట్ యాడ్ చేయాలి. ఇవి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కాంటాక్ట్ ఫార్మ్ అనుకోండి. ఇది కొంచెం రిక్వైర్డ్ కాబట్టి దీన్ని యాడ్ చేద్దాం. కాంటాక్ట్ ఫార్మ్, ట్రాన్స్‌లేషన్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్‌సెన్స్ కూడా యాడ్ చేసుకోవడానికి మనకు వేరే ప్లేస్‌లో ఎక్కడన్నా కావాలనుకోండి, లేదనుకోండి అక్కడ యాడ్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి యూ మస్ట్ సెటప్ యాడ్‌సెన్స్ అకౌంట్ అంటే యాడ్‌సెన్స్ అకౌంట్ గనక మనకి యాక్టివ్ అయితే అప్పుడు మనం దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతది. మనం ఇంకో ప్లేస్‌లో కావాలనుకున్న చోట కూడా యాడ్స్ పెట్టుకోవచ్చనమాట. మొత్తం ఇంక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవడం. కాంటాక్ట్ ఫార్మ్ ఉంది. ఈ ఫార్మ్‌లో మనకి అంటే ఇది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏమి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. బట్ ఇక్కడొచ్చేసి ఆల్రెడీ టెంప్లేట్‌తో ఇచ్చిన వాటికి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడనమాట. ఈ ఎడిట్ ఆప్షన్‌లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ కోడ్ అంతా కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సోషల్ కంటైనర్స్ ఉన్నాయి కదా! ఇక్కడొచ్చేసి మనకి లింక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోండి. స్టైల్‌లోకొచ్చి లైక్ ఇక్కడొచ్చేసి ఏంటంటే ఫేస్‌బుక్ డాట్ సొరా టెంప్లేట్స్ అని ఉంది కదా! ఇక్కడి వరకు ఉంది. ఇది రిమూవ్ చేసేసి మన సోషల్ మీడియా లింక్ యాడ్ చేసుకోవాలి. ఇది రిమూవ్ చేసి నెక్స్ట్ ఆహ్, అన్నిటికి కూడా ఇక్కడొచ్చేసి ఇదిగోండి ట్విట్టర్ ఉంది కదా! ఈ ట్విట్టర్ కూడా ఇక్కడ దాకా రిమూవ్ చేసి మన ట్విట్టర్ యాడ్ చేసుకోవాలి. యూట్యూబ్ అంతే అన్ని సోషల్ ఐకాన్స్ మొత్తము ఇక్కడి నుంచి మనది యాడ్ చేసేసుకుంటే సరిపోతదండి. జస్ట్ అక్కడిది రిమూవ్ చేయడం, ఇది జస్ట్ రిమూవ్ చేయడం, మన లింక్ యాడ్ చేసుకుంటే మనకి ఇవన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఈ సోషల్ ఐకాన్స్ అన్నీ మనవి లైవ్ యాడ్ అవుతాయి అన్నమాట. అలాగే యూట్యూబ్ వీడియోస్ కానీ, అలాగే కింద కూడా మనకి ఆహ్, పోస్ట్ టాప్ యాడ్ ఇక్కడ యాడ్స్‌కి సంబంధించినవి ఉన్నాయి. ఆథర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫూటర్ సోషల్ విడ్జెట్స్ యాడ్ చేసుకోవాలంటే సోషల్ ఐకాన్స్ ఫూటర్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మనకు లాస్ట్‌లో ఏంటంటే ఇక్కడొచ్చేసి మనకి కాపీరైట్ సొరా టెంప్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది. అదే పెయిడ్ వెర్షన్ అయితే మనకు ఆల్మోస్ట్ రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఇది ఫ్రీ వెర్షన్‌లో ఇక్కడ మనకి రిమూవ్ చేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి దీన్నేం చేస్తామంటే కోడ్‌లోకెళ్ళేసి రిమూవ్ చేసుకోవాలి. బట్ కోడ్‌లో ఇది వెతకడం చాలా టైం పడతది. స్లోగా వెతికి అది తీసేసి చేయాలి. మనం కాపీ పేస్ట్ చేస్తే సరిగ్గా వర్క్ అవ్వదు ఇదంతా. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి దీన్ని రిమూవ్ చేయడానికి అంటే థీమ్స్‌లోకెళ్ళి ఎడిట్ హెచ్‌టీఎంఎల్ ఇదైతే రావట్లేదు. బట్
ఉంటది సంథింగ్ ఎక్కడో ఒక ప్లేస్‌లో అయితే ఉంటది. ఎక్కడైనా యాడ్ చేసి హ్మ్. డిస్ట్రిబ్యూటెడ్ బై గోఎల్‌పి. సొరా టెంప్లేట్స్. ఇక్కడుంది చూడండి. సొరా టెంప్లేట్స్ అని ఎండింగ్‌లో. ఇక్కడొచ్చేసి లింక్ చూడండి. వాళ్ళ లింక్ ఇచ్చాడు. ఇక్కడ దీన్ని మనం మార్చుకోవాలంట. సొరా టెంప్లేట్స్ బై దిస్ టెంప్లేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇది మొత్తం మనం మార్చుకోవాలి. మీకు ఇక్కడ మనది శ్రీష డిజిటల్ అని నేమ్ వచ్చింది బై యూజింగ్ దిస్ టెంప్లెట్ అని. ఈ సొరా టెంప్లెట్లోకి నావిగేషన్ చేస్తుందన్నమాట. ఇట్లా మనం దీన్ని ఇక్కడ ఇంకా కోడింగ్ ఇవన్నీ చూసుకుంటూ చిన్నగా ఈ కోడ్ అంతా రిమూవ్ చేయాలి. ఇక్కడ ఇది టైటిల్ తీసేసి మన వెబ్సైట్ది యాడ్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ ఎక్కడో టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ అంతా కూడా మనం ఎడిట్ చేసుకోవాలి వెతుక్కొని. కొంచెం టైం అయితే పడుతుంది. అంత ఫాస్ట్గా అయితే ఇమ్మీడియట్గా అయితే మనకి కష్టం కానీ బెస్ట్ మన కంటెంట్ అయింది. టెంప్లెట్స్కి ఇమేజ్ ఎక్కడ ఉంది బై దిస్ టెంప్లెట్ అంటే మన వెబ్సైట్కి వెళ్తాం. బై దిస్ టెంప్లెట్ బై దిస్ టెంప్లెట్ ఎక్కడ ఉందో చూసి అక్కడ కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా ఇందులో చూసుకొని స్క్రిప్ట్లోను కంటెంట్లోని కోడింగ్ చాలా ఉంటుంది ఇది. ఇవి వెతుక్కోండి. కొంచెం టైం పడుతుంది. మనకు ఇది క్లాస్‌కి టైం సరిపోదు. ఇవి చేంజ్ చేయడానికి. ఒకసారి ఇక్కడ వచ్చేసి కాపీరైట్ కంటైనర్ ఉంది కదా! ఇక్కడ చూసుకొని ఫూటర్ కాపీరైట్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈ సొరా టెంప్లెట్స్ తీసేసి మన వెబ్సైట్ పెట్టేస్తే మన వెబ్సైట్‌కి వచ్చేస్తది. ఇక్కడ వచ్చేసి ఫూటర్ కాపీరైట్ క్రియేటెడ్ బై హుస్ని గోయబి అని ఉంది కదా! ఇక్కడ కూడా శ్రీష డిజిటల్. ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా ఇక్కడ వచ్చేసి టైటిల్ సొరా టెంప్లెట్స్ ఉంది కదా! ఇది కూడా తీసేసి ఇంకో డిస్ట్రిబ్యూటెడ్ బై అని ఇక్కడ ఇవంతా ఉంటుంది. ఇది చేంజ్ చేసుకుంటే మనకి కంప్లీట్‌గా
కాపీరైట్స్ కూడా మన దగ్గరికొచ్చేస్తాయి. మాలో పెయిడ్ వర్షన్ అనుకుంటే అక్కడే వస్తది మనకు ఆప్షన్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ అక్కడ పెయిడ్ వర్షన్ లేదు కాబట్టి ఈ ఫూటర్ సెక్షన్‌లో ఈ కోడింగ్‌లో మనం ఎడిట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడతది. ఒక్కొక్క టెంప్లేట్‌కి ఒక్కొక్కలా ఉంటది. అంత ఈజీగా కూడా ఫైండ్ ఔట్ చేయలేము కొన్ని సార్లు. చాలా టైం పడతది. కోడింగ్ అంతా ఎడిట్ చేయాలంటే. యాహ్! ఇక్కడ మొత్తం బై దిస్ టెంప్లేట్ అంటే మన వెబ్‌సైటే వచ్చింది. ఇయన్నీ కూడా మనం చేంజ్ చేసి చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఈ లోగో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ యెస్ ఆఫ్ కోర్స్. ఇట్లా దీన్ని కూడా కొంచెం స్లోగా దాని మీద కాన్సంట్రేట్ చేసి మీరు దాన్ని ఎడిట్ చేసేసుకోండి. ఆ ఫూటర్ సెక్షన్ వరకు ఒకటి కొంచెం టైం తీసుకుంటది. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా మీరు ఇంకా ఏమన్నా మీకు నచ్చినట్టుగా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతవరకు చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ ఆల్రెడీ చేసేసుకున్నాము. ఆ సెట్టింగ్స్ అన్నీ దీనికి కూడా సేమ్ సరిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎర్నింగ్స్ అనమాట. ఇక్కడ మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే మన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతానికి అవసరం లేకపోయినా కూడా మనం మనీ విత్‌డ్రా చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సైట్ ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని యాడ్సెన్స్ ఉందా? ఇంతకుముందు లేదా? అండ్ సెండ్ మీద కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పెర్ఫార్మెన్స్ సజెషన్స్ ఇవన్నీ మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసినాక యాక్సెప్ట్ చేసి నెక్స్ట్‌కెళ్ళిపోతే అక్కడ ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీ వెబ్‌సైట్ అనేది సబ్మిట్ అవుతుంది. డైరెక్ట్‌గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిపోయినాక బట్ ఆల్రెడీ నాకుంది కాబట్టి అది చేయటానికి రాదు. జస్ట్ ఊరికే చూపిస్తున్నా. అకౌంట్ వెరిఫై చేయమంట. ఫోన్ నంబరు, క్యూఆర్ కోడ్ ఇక వెరిఫికేషన్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్‌కెళ్తది. నెక్స్ట్ స్టెప్‌లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయి కూడా యాడ్ చేయమంటది. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీకు యాడ్‌సెన్స్ అకౌంట్‌లోకెళ్తదనమాట. ఇట్లా మన అకౌంట్‌లోకెళ్ళిపోతది. అకౌంట్‌లోకెళ్ళినాక మనకి ఇక్కడొచ్చేసి మనకి ఎంత ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ వచ్చినియి, పర్ డేకి ఎంతొచ్చినియి, నిన్న ఎంతొచ్చినియి, 7 డేస్‌కి ఎంత టోటల్ బ్యాలెన్స్ ఎంతుంది. ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ అకౌంట్‌లోకెళ్ళిన తర్వాత. తర్వాత మనకి యాడ్స్ రిలేటెడ్ మేనేజ్ యాడ్స్ యువర్ సైట్. ఇక్కడ అప్రూవల్ వచ్చిందనుకోండి. ఇక్కడ మనకు ఓకే చూపిస్తుంది. మళ్ళీ అప్రూవల్ రాలేదనుకోండి ఇక్కడ చూపిస్తది. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా చెప్తది. ఆ ప్రాబ్లమ్‌ని బట్టి మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవాలి. సైట్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలనుకుంటే ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు నేను. ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి 2, 3 అకౌంట్‌లు క్రియేట్ చేయలేము. కాబట్టి ఇంకొక వెబ్‌సైట్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానెల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకసారి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మన యాడ్‌సెన్స్ అకౌంట్ గనక పోయింది అంటే మళ్ళీ మనకి రాదనమాట. అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళ ఐడీస్ మీద తీసుకోవాలి. లేకపోతే ఒక 2 మెయింటైన్ చేసుకోవాలంటే ఒకటి మన పేరు మీద, ఇంకొకటి మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 2 మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే ఆల్మోస్ట్ మనకి
$100 అయితేనే మనకి విత్‌డ్రాల్ అయితే ఇస్తాడన్నమాట. బట్ ఇక్కడొచ్చేసి మన కంటెంట్ బేస్ చేసుకొని కంటెంట్ చాలా ఇంపార్టెంట్. మనం వరల్డ్ వైడ్‌గా ఎక్కువగా విజిట్ చేసే కంటెంట్ గనుక పెట్టామంటే మనకి ఎక్కువ అమౌంట్ ఒస్తది. బట్ తక్కువ కంటెంట్ చేస్తే మనకు తక్కువొస్తది. అదే రీజనల్ కంటెంట్ అంటే ఇంకా చాలా తక్కువ అమౌంట్ ఒస్తది. ఇలా డిపెండ్స్ ఆన్ మన కంటెంట్‌ని బట్టి, మనం వచ్చే వ్యూస్‌ని బట్టి ఉంటదనమాట. ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎప్పుడు ఎలా వచ్చింది, ఎంతొచ్చింది, డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. పేజ్ వ్యూస్ 16 వచ్చినాయి. ఈ డీటెయిల్స్ ఇక్కడ మనకు అన్నొస్తాయి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంత ఉందో చూడొచ్చనమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ మనకు అంతగా తెలీదు కదా! ఇక్కడొచ్చేసి ఎంతొచ్చింది ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని వ్యూస్ వచ్చినియి, ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంతొచ్చినియి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తది. బట్ మనం ఏంటంటే జస్ట్ ఊరికే ఇది క్రియేట్ చేసాం గానీ, దీని మీద క్రియేట్ చేసి సబ్మిషన్ అయిపోయి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ అనేది చేయలేదు. అట్లా కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకి వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అమౌంట్ అనేది వస్తది. బట్ మనకి యూట్యూబ్‌తో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ దీనికైతే అంత ఉండవనమాట. ఫాస్ట్‌గా మనం చేసేయొచ్చు. ఓన్లీ ఇట్లాంటి బ్లాగర్స్ మీదే అమౌంట్ ఎర్న్ చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారనమాట. లైక్ మనము గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. విచ్ టాపిక్ ఈజ్ బెస్ట్ టు హై ఇన్‌కమ్ ఇన్ ఇండియా అని గాని, లేకపోతే వరల్డ్ వైడ్ గాని, అట్లా మీరు చాట్‌జీపీటీ గాని, గూగుల్‌లో గాని టైప్ చేసుకొని, ఆ సబ్జెక్ట్ మీకు రిలేటెడ్‌గా ఉంటే దానికి సంబంధించిన కంటెంట్‌ని క్రియేట్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏఐ కంటెంట్‌కి ఎంతవరకు అప్రూవల్ వస్తదనేది చూడాలి. బట్ ఏఐ కంటెంట్ అయినా కూడా కొంచెం ఎడిట్ చేయడం, అలాగే ఎక్కువ ట్రాఫిక్ తీసుకురావడం అనేది మ్యాండేటరీ. ఇట్లా మీరు ఈ గూగుల్ అకౌంట్‌కి యాడ్‌సెన్స్ అకౌంట్ యాక్టివ్ చేసుకొని, మీ బ్లాగర్ నుంచి కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ మన బ్లాగర్‌కి పెయిడ్ డొమైన్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎవ్రీడే ఈ పోస్ట్‌లోకెళ్ళేసి 1 ఆర్ 2 పోస్ట్‌లు పెట్టడం, దానికి ఇక ఎస్సీఓ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయటం. సేమ్ మనం ఇప్పటిదాకా ఏమైతే వర్క్స్ అన్నీ చేసామో, దాన్ని ఈ బ్లాగర్‌ని మెయిన్ సైట్‌గా చేసుకొని కంప్లీట్ వర్క్ చేయాలి. అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటది. బ ఈ బ్లాగర్ అంటే ఒక్క బ్లాగ్ తోటి మనం ఎక్కువ ఇన్‌కమ్ ఎర్న్ చేయకపోవచ్చు. ఒక 2, 3 టైప్ ఆఫ్ బ్లాగ్స్ పెట్టుకుంటే మనకి అమౌంట్ అనేది ఎక్కువొస్తుంది. బట్ మనకి కంటెంట్ రాయడము, ఎస్సీఓ చేయడం ఇది టైమ్ టేకింగ్. బట్ ఏదైనా ఒక 1, 2 అవర్స్ ఉంది అంటే చిన్నగా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసుకోవటం, ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడి వరకు మనకిది బ్లాగర్ కాన్సెప్ట్ అండ్ యాడ్‌సెన్స్. దీన్ని మీరు ఒకవేళ మీకు ఫ్రీ టైమ్ ఉండి ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. బట్ ఇంకా రేపటి నుంచి మనం మళ్ళీ వెబ్ 2.0 కాన్సెప్ట్స్ అయితే కంటిన్యూ చేద్దాం.